Fantastic, superb, mind-blowing, unbelievable. సో రావ్ బహదూర్ ఇప్పుడే మూవీ చూసొస్తున్నాను. నాకు సినిమా నచ్చింది. కొన్ని బొక్కలు ఉన్నాయి, బట్ స్టిల్ నాకైతే మాత్రం ఓవరాల్ గా సినిమా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమాలో ఎవరి గురించి మాట్లాడినా మాట్లాడుకోకపోయినా యూ హ్యావ్ టు టాక్ అబౌట్ యాక్టర్ సత్యదేవ్. అసలు 100% కాదు కదా, 200%, 250% ఎంత ఇచ్చేసిండో. చాలా స్టేజెస్ ఉంటాయి ఆయన లైఫ్ లో. ఈ సినిమాలో ప్రతి దానికి వేరే లెవెల్ కన్విక్షన్ తోటి అసలు రామప్ప అనే క్యారెక్టర్ తో లీనం అయిపోతాం అనమాట. వాడు చేసే పనులన్నీ ఎందుకు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వాడి థింకింగ్ ఎట్లుంది, ముఖ్యంగా రామప్ప అనే ఒక క్యారెక్టర్ పర్స్పెక్టివ్ ఒకటి చూపిస్తారు. తర్వాత అసలు రియల్ లైఫ్ లో ఏం జరుగుతుంది, కొన్ని సిచ్యువేషన్స్ లో అది నిజంగానే జరుగుతుందా, మనం ఊహించుకుంటాం, వాడు ఊహించుకుంటున్నాం, అర్థం కాదు మనకి. దాంట్లో సత్యదేవ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది బ్రో. ఇట్ వాస్ ఫెంటాస్టిక్. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో 2 సీక్వెన్సెస్ జరుగుతాయి. వాళ్ళ కొడుకుతోటి వాళ్ళ ఫ్రెండ్ తోటి మాట్లాడే కొన్ని సీక్వెన్స్ జరుగుతాయి. దాంట్లో సత్యదేవ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ బ్రో. అసలు మామూలు లేదు, ఏం చెప్పలేదు. నాకైతే ఇక్కడ బొక్కలు అనిపించలే. ఈస్ ఫెంటాస్టిక్ ఇన్ ద మూవీ. అదొకటి అనుకున్నా. కానీ నాకు తెలిసి రావ్ బహదూర్ లాంటి సినిమా, ముఖ్యంగా రావ్ బహదూర్ లాంటి తెలుగు సినిమా ఈ మధ్యలో తెలుగు సినిమాలో రాలేదు. మేబీ మళ్ళీ వస్తలేదో తెలియదు ఫ్యూచర్ లో. అంత యూనిక్ ఉంటది, అంత వికెడ్ ఉంటది, అంత వియర్డ్ గా ఉంటది సినిమా. ఒకవేళ కనుక అది మీకు వర్కౌట్ అయితే వేరే లెవెల్ నచ్చేస్తుంది. లేదంటే అసలు ఎక్కడే ఏం చెప్తున్నారో అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ముఖ్యంగా సినిమాలో సినిమాటోగ్రఫీ, టెక్నికల్ ప్రాసెస్, సిజిఐ అండ్ ఆల్సో స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్ ఉంటది. ఈ మధ్యలో చూసిన సినిమాల కంటే చాలా డిఫరెంట్ ఉంటది. అండ్ నాకు అది మెజారిటీలీ వర్కౌట్ అయింది. సినిమాలో చాలా డార్క్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ డార్క్ ఎలిమెంట్స్ ని వీళ్ళు అప్రోచ్ చేసిన విధానం చాలా యూనిక్ అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ప్రతి నిమిషం నచ్చింది నాకైతే మాత్రం. అరే ఇదే దారుణంగా జరిగిందని అనుకుంటాం, దానికంటే ఇంకా దారుణమైన విషయం ఇంకా వస్తా ఉంటది అనమాట. అలా క్లైమాక్స్ దాకా వెళ్ళింది. క్లైమాక్స్ తర్వాత ఇంకోసారి బుర్ర తిరిగిపోయి ఇంకో ట్విస్ట్ వస్తా ఉంటది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, నువ్వు ఇంతసేపు ఇది అనుకున్నావా, ఇది కాదు ఇది అన్నట్టుగా కొన్ని సీన్స్ జరుగుతూ ఉంటాయి. మస్త్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి సినిమాకి చాలా పెద్ద ప్లస్ అని చెప్తా. ఎక్కడెక్కడ గ్రాండియర్ అవ్వాలో అక్కడక్కడ గ్రాండియర్ గా అయింది. ఎక్కడెక్కడైతే కామెడీ పడాలో అక్కడ కామెడీగా పడింది. ఓవరాల్ గా మ్యూజిక్ ఆల్ ఓవర్ గా నాకు మస్త్ అనిపించింది. కొన్ని ఏరియాస్ లో రోరింగ్ బీజిఎం చాలా బాగా ప్లస్ చేసింది అనిపించింది నాకు. స్టోరీ అండ్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఒక అనుమానం అనేది చనిపోవాల్సిన మనిషిని కూడా బతికిస్తే వాడు దాన్ని పట్టుకొని బతుకున్నోళ్ళని ఎలా చంపుకు తింటున్నాడు అనే ఒక పాయింట్ మీద నాకు మస్త్ అనిపించింది. ముఖ్యంగా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్క సత్యదేవే కాకుండా మిగతా వాళ్ళందరి క్యారెక్టర్స్ ని చాలా బాగా రాసుకున్నారు. అండ్ నాకు విపరీతంగా నచ్చిన విషయం ఏంటో తెలుసా భయ్య, దీంట్లో ప్రతి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. జస్ట్ ఒకటే యాక్టర్ మీద మనము ఫోకస్ పెట్టేసి మిగతా వాళ్ళని లైట్ తీసుకున్నాం అన్నట్టు కాకుండా అందరి క్యారెక్టర్స్, అందరి రైటింగ్ చాలా బాగుందని ఫీలింగ్ వచ్చింది. పర్ఫార్మెన్సెస్ టాప్ నాచ్ ఉన్నాయని ఫీలింగ్ వచ్చింది. ఇవన్నీ అనుకున్నా కానీ నాకు 2 విపరీతంగా నచ్చిన విషయం కనబడిపోయింది దీంట్లో. సినిమా మొత్తంలో కూడా ప్రతి క్యారెక్టర్ అచ్చ తెలుగులో మాట్లాడారు. పొల్లు పోకుండా ఎక్కడ కూడా తేడా రాకుండా చాలా బాగా మాట్లాడారు అనిపించింది. అచ్చ తెలుగులో మాట్లాడారు. అండ్ లిప్ సింక్ ఉంది. ఐ థింక్ వీళ్ళు టోటల్ 6 సౌండ్ తోటి షూట్ చేసారు కాబట్టి అన్ని డైలాగ్స్ అన్ని కూడా లిప్ సింక్ తోనే ఉన్నాయి. అది నాకు మంచి అనిపించింది. ఒక తెలుగు సినిమా చూస్తున్నా అనే ఫీలింగ్ వచ్చింది చాలా రోజుల తర్వాత. ఇవన్నీ ఓకే రా బై, మరి ఏమైంది బొక్క అంటే మాత్రం ఫస్ట్ హాఫ్ సాగు చూపించింది. నిజంగా ఐల్ బి వెరీ వెరీ ఆనెస్ట్. ఒక సర్టన్ పాయింట్ తర్వాత ఇంకా కాని రావా అనే ఫీలింగ్ వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే నువ్వు సెటప్ పెడుతున్నావు, ఓకే ఇక్కడెక్కడే సెటప్ ఇది జరుగుతుంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో మన సెకండ్ హాఫ్ చూస్తుంటే ఇవన్నీ అవసరం లేదు కదా, వీటి గురించి ఎందుకు చూపించడం, మరి ఇవన్నీ నాకెందుకు అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దానివల్ల సెకండ్ హాఫ్ ఇంకా డైల్యూట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. బికాస్ ఆఫ్ ఫస్ట్ హాఫ్ లెంది నేరేషన్ నడుస్తూ ఉంటది, లాగ్ నడుస్తూ ఉంటది. ఇవే కాకుండా సోషల్ సెటైర్లు నడుస్తూ ఉంటాయి. 1960s 1990s లో జరిగే సినిమాలో 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? అండ్ ఆల్సో సత్యదేవ్ క్యారెక్టరైజేషన్ ఇది అని చెప్పడానికి కొన్ని కాన్వర్సేషన్లు పెడతారు వాళ్ళ ఫ్రెండ్ మధ్యలో. దానికి అంతా డీప్ వెళ్ళాలా అని ఫీలింగ్ వస్తూ ఉంటది. కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ప్యాచీగా నడుస్తూ ఉంటది. ఎందుకంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక పజిల్ పీస్ లెక్క మనకి సెకండ్ హాఫ్ లో బాగా కనెక్ట్ అవుతూ ఉంటది. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు నాకు విసుగు వచ్చేస్తుంది అనమాట. సెకండ్ హాఫ్ లో మెయిన్ ఎలిమెంట్ ఏదైతే జరుగుతూ ఉంటుందో అది ఫాస్ట్ గా డార్క్ వెళ్ళిపోతా ఉంది అనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అట్లా అనుకున్నా కానీ టోన్ ఎక్కడ కూడా తేడా కొట్టలేదు. అమ్మ బాబాయ్ అక్కడ చాలా డార్క్ విషయం జరిగింది అట్లని చెప్పేసి సినిమా ఒక టోన్ పట్టుకుంది స్టార్టింగ్ నుంచి. ఆ టోన్ ని లాస్ట్ వరకు బాగా తీసుకెళ్ళిండు. అని మంచి అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే మాత్రం నాకు రావ్ బహదూర్ నచ్చింది. కాకపోతే సినిమా అందరికీ నచ్చుతా నాకు తెలియదు, నాకైతే మాత్రం నచ్చింది. బట్ ఫస్ట్ హాఫ్ చాలా డ్యామేజ్ చేసిందని ఫీలింగ్ వచ్చింది అనమాట. చాలా లాగ్ అనిపించింది. ఇంకొంచెం పేసింగ్ ఉంటే బాగుండదని ఫీలింగ్ వచ్చింది. బట్ రియలీ లైక్ ఇట్. క్లైమాక్స్ అయితే మాత్రం బుర్ర మింగింది. ఎవరు ఎట్లున్నా కానీ సత్యదేవ్ వాస్ ఫెంటాస్టిక్ ఇన్ దిస్ మూవీ. నాకైతే నచ్చింది. ఇంకా బాగుండొచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. మీరు చూసారా, చూడాలనుకున్నారా రావ్ బహదూర్? కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నాగబంధం వెళ్తా, దాని తర్వాత ఆల్ఫా వెళ్తా, రివ్యూలు వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.